నమస్కారం అండి. నమస్కారం అమ్మ. బాగున్నారా ఆంటీ? బాగున్నామమ్మ. ఏం చేస్తుంటారు ఆంటీ? మేము ఈడ అమ్మాలు పని చేస్తాం, కూలి ఏం పని, పని చేస్తారు? మూటలు మోస్తాం. మూటలు మోస్తారు. ఆ. ఎంత ఇస్తారు ఒక మూట మోస్తే? మూటకు 5, 10, 20 అట్లా. అంతే ఇస్తారా? అంతే ఎక్కువ ఇస్తారు. ఇయ్యరా? ఎక్కువ ఇస్తారమ్మా ఇయర్. నార్మల్ టైంలో ఏం చేస్తారు? నార్మల్ పని ఊర్లో వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉందా? ఆ, పంటలు పండిస్తారా మంచిగా? పండిస్తాం. ఏమేం పండిస్తారు? పత్తి, పత్తి ఒకటేనా? పత్తి మిరపకాయలు కానీ ఇప్పుడు కాలి పత్తి వేస్తున్నాం. పత్తి ఒకటే వేస్తున్నారు. ఉమ్. టమాటాలు వేస్తే కూడా ఈసారి టమాటాలు మాకు నీళ్ళు లేవమ్మా. టమాటాలు లేవా? లేవు. పొలం ఉంది కానీ నీళ్ళు లేవు. నీళ్ళు ఉంటే టమాటా పచ్చగూరలు కూరగాయలు వెళ్తాయి. నీళ్ళు లేవు. బోర్ లేదా మరి మీకు? లేదమ్మా, బోర్ లేదు. మాది సౌట పొలం, బోరు పడ్డా కూరిపోతాయి, అచ్చా. ఉండదు. ఉండదు. చాలా లేదు, భూమి కొంచెమే ఉంది. అలాంటి భూమిలలో ఏవేవి వేస్తే శనగలు వంతాయి, పత్తి వంతది, మిరపకాయ వంతది. మిగతావేవి పండవా? ఇంకా మిగతా ఒడ్లు గిట్లా వండాలంటే చేను చచ్చిపోతుంది. మనం బోర్ వేసి పట్టించినా కానీ చేను చచ్చిపోతుంది, బతకదు. కాకపోతే అవేంటి మీకు తెలియదు, దుబ్బ సన్నలు అవి బుడిమోడ్లు అని ఉంటాయి. అవి వేస్తే పండుతాయి కానీ అవి తినరు. ఇప్పుడు అవి తినరు. తినరు, అవి దొడ్డు వస్తాయి. కూడా కలర్ ఎర్రగా ఉంటాయి అవి. ఇప్పుడు కలర్కి వస్తున్నాయి అవి. బియ్యం పండిస్తలేరు ఎక్కువ. అవి ఎన్నో తన పండిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారా ఆంటీ? ఇంక మేమమ్మ 10 ఏళ్ళు అవుతుంది. 10 సంవత్సరాలు. 10 ఏళ్ళు అవుతుంది ఇదే పని చేస్తున్నారు, మూటలు పోయడం పని చేస్తాం. ఈ పని లేనప్పుడు మా ఊరికి వెళ్ళిపోయి స్వామి పని చేసుకుంటాం. ఉమ్. ఓకే ఆంటీ, ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ఈ అన్నీ మంచి చేస్తే కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు, డౌటే లేదండి. లేదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చినాయి? మాకేం రాలేమో. మా ఆయన హ్యాండిక్యాప్, పింఛన్ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది లేదు. మేము కుర్మూలం, మాకు లోన్లు వస్తాయి అన్నారు, లోన్లు రాలేదు. ఇప్పటి వరకు మా పిల్లలు, 2 పిల్లలు చదివిర్రు. ఏ పని దొరకక ఒక ఆయన ఫైనాన్స్ ఆఫీస్లో పోతుండు, ఒక ఆయన డిగ్రీ చేసి, ఒక ఆయన ఆటో నడిపిస్తుండు, ఒక ఆయన ఇంటర్ చేసి వేరే వాళ్ళ చేతి కిందకి పనికి పోతుండు. ఏదో దేవుని దయవల్ల మా పిల్లలకు ఒక్కరికి జాబ్ వచ్చినా కానీ బాధపడం ఇంతగానో. చదివిపించినాం దగ్గర ఉండరు. ఏం చేయాలి, ఇది బాధ పరిస్థితి. ఆ గొర్రెలు వచ్చినా 2 పేరు వినొచ్చినా గొర్రెలన్నా కాసుకొని వద్దాం. మా ఆయన బయట గొల్లోలా? గొర్రెలు కాసుకోవాలంటే ఈ పని ఇచ్చిపెట్టి మేము గొర్రెల కన్నా కాస్తాం. మేము చిన్నప్పుడు సందు గొర్రెలు కాసిన వాళ్ళమే. అప్పుడు అన్నారు కదా 30 గొర్రెలు ఇస్తాం, 50 గొర్రెలు. ఒక్కరి పేరు విన కూడా రాలేదు. 3 రాపించిన చెప్పిన కదా, ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చినా 6 జాతకి ఇంకింత తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఒక్కడి కొనాలంటే మినిమం 12,000, 13,000 ఒకటి కావాలి. అడిగినారా ఎప్పుడన్నా? అడిగినాం. అడిగితే మా సర్పంచ్ అంటారు వస్తాయి, లేట్ వస్తాయి అంటారు కానీ ఇప్పటి వరకు రాలేదు అన్నట్టు. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, వస్తున్నాయి కానీ చెప్తారు, అడుగుతున్నాం కానీ ఇంకా మా ఊరికి ఇక్కడ సాంచన కాలేదు. కొన్ని ఊరాల సాంచన అయినా మా ఊరికి అయితే సాంచన కాలేదు. ఇంకా వస్తే ఈసారి కేసీఆర్ గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయన చేసిన పనులు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు, ఈ జీవితంతో చదువుకున్న వాళ్ళకు చదువు కొలువులు ఏమన్నా ఇస్తే ఆయన గెలుస్తాడు. ముఖ్యమైనది ముసలోళ్ళకు, హ్యాండిక్యాప్లకు పింఛన్ వస్తుంది కదా, వాళ్ళతోటి గెలుస్తాడు. వాళ్ళ వల్ల గెలుస్తారు. ఎందుకంటే కొందరు పెట్టక ముసలోళ్ళకు బువ్వ పెట్టక కొంతమంది బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు. వెళ్ళగొట్టినందుకు ఇదో దీవెనతోటి 2,000 ఇస్తే అవే తిని బియ్యం ఒకటి ఇచ్చతం ఇస్తుండు. ఆ బియ్యంతో దీంతో బతికేటోళ్ళు చాలా మంది. అట్లాంటి వాళ్ళు ఎట్లనైనా గెలిపిస్తారు. ఆంటీ మళ్ళీ ఇప్పుడు ఏంది అని అంటే చాలా మంది కాంగ్రెస్ కూడా గెలుస్తుంది అని అనుకుంటున్నారు. మరి ఫస్ట్ పింఛన్ పెరిగిందంటే కాంగ్రెస్ తోటి. ఫస్ట్ ఈ పార్టీ ఉన్నప్పుడు ఇది అదేందో ఆంధ్ర పార్టీ ఆయన ఉండేది, చంద్రబాబు ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు 200 ఇస్తుండ్రి. తర్వాత ఈయన రాజశేఖర్ వచ్చినప్పుడు 500 చేసిండు. ఆయన తర్వాత ఈయన కేసీఆర్ వచ్చినాక 3,000 చేసి 1,500 చేసిండు ఫస్ట్. మళ్ళీసారి గెలిచినప్పుడు 3,000 చేసిండు. మళ్ళీ ఇప్పుడు గెలిస్తే 4,000 చేస్తా అంటుండు. అంటే అది అట్లా చేయడం మంచిదే కదా, ఎందుకంటే చాలా మందిని అమ్మ నాన్న వాళ్ళని చూసుకొని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కనీసం దానితోటి అవుతుందమ్మా. ఇప్పుడు చిలకల మీద మేము లోన్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు లోన్లు అయితే మా ఎకరాకి 5,000 ఇవి ఒకటి వేస్తుండు. అవి రాజశేఖర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు మాఫ్ చేసిండు కాపు లోను. ఇప్పుడు ఈయన ఇంకా కాపు లోన్ మాఫ్ చేస్తలేడు. ఈయన వల్ల ఇప్పుడు కాపు లోన్ మాఫ్ అయితే ఈ వెనక వడ్డలకు జాబులు వస్తే తప్పనిసరి కేసీఆర్ గెలుస్తాడు. ఓకే, మీకు 3 ఎకరాల భూమి ఉంది అని అంటున్నారు కదా అంటే రైతు బంధు వస్తుందా? మళ్ళీ వస్తుంది. ఎంత వస్తుంది? సంవత్సరానికి 30,000 వస్తాయి. 30,000 దేనికి వాడతారు అవి? ఈ ఎకరాకు ఇప్పుడు మేము దున్నిపించుకుంటాం కదమ్మా మందులకు. ఇప్పుడు ఎరువు బస్తాలు తెస్తాం, ఎరువు బస్తాలకు స్టార్టింగ్ దున్నల ఇత్తనాలకు వస్తే ఇంకా 15,000 వస్తారు, 15,000 వస్తాయి. మళ్ళీ ఈయన మోలీ వేసే పైసలు అవి ఒక 2,000, మొత్తం 34,000 వస్తాయి సంవత్సరానికి. అయితే మరి బీజేపీ పరిస్థితి ఎట్లుంది మళ్ళీ? ఇంకా ఎవరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎవరు మంచి పద్ధతిగా పని చేస్తే అల్లే గెలుస్తారు. ఇప్పుడు ఎవరు అని అందరు జటాపోటీ 3 పోటీ నుర్రు. పోటాపోటీలో 3 నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా అంటారు. ఆ 3 ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళు మంచిగా గెలుస్తారు. ఫస్ట్ పనులు ఇప్పటి వరకు అయితే మీరు కేసీఆర్ గారి
పాలన అయితే చూసినారు కదా, ఎట్లుంది మళ్ళా? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు అన్నీ ఏదే కానీ పుట్టిన పిల్లలు అందరూ ఒకటేసారి పెరగాలంటే పెరగరు కదా. అది కొంచెం 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 అన్ని పనులు చేసుకుంటూ వస్తుండే, ఒక్క పని అయితే ఒకసారి రాదు. ఆ విధంగా ఆయన ఇప్పటి వరకు అయితే చేసిన పనులు కొన్ని మంచి పనులే ఉన్నాయి. నమస్కారం అంకుల్. నమస్తే మీ పేరు అంకుల్? మొహమ్మద్ హసన్ అలీ. మహమ్మద్ హసన్ అలీ, ఏం చేస్తుంటారు అంకుల్? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. ఎంత సంపాదిస్తారు అంకుల్ రోజుకి? వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక దినం రాదు. ఒక 30,000 లోపలనే వస్తుంది. రోజుకి 30,000? లే, నెలకు ఒక రోజుకి 30,000 అంటే ఇంకా మా అలాంటి జాబర్స్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళందరికీ క్యాబ్ డ్రైవర్స్ అయిపోతారు ఇక. ఓకే అంకుల్, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మన తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కొన్ని మనుషులు అంటున్నారు కాంగ్రెస్ అని అంటున్నారు. నేను అంటున్నా టీఆర్ఎస్ వస్తాయని నేను అంటున్నాను. ఓకే, టీఆర్ఎస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మంచిగా చేస్తుంది కదా ఏమేమి పని. చేశారు ఇప్పటివరకు? ఏం చేసినారంటే చేస్తున్నారు అట్లనే. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుంది అంకుల్ మన తెలంగాణ? మంచిగా వస్తాయి. ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది కదా, ఇది వస్తూనే ఉండొచ్చు అంటున్నాం కాంగ్రెస్. వస్తుందని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా ఉంది. మంచిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చినాయి? ఏం రాలే, మాది పింఛన్ కాళ్ళది నాది యాక్సిడెంట్ అయింది. ఓకే, ఆ పింఛన్ వస్తూ ఉండే, అది బంద్ చేసేసినారు. ఎందుకని? అది సర్టిఫికేట్ తీసుకురా, ఇది సర్టిఫికేట్ తీసుకురా అని, హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఓకే, తీసుకురా అని చేసినారు. కానీ కావాలి కదా కంపల్సరీ సర్టిఫికేట్ ఉంది, 40 ఉంది, 60 తీసుకురావాలి అంటుంది. ఇంకేమేమి వచ్చినాయి? అది ఇంకా ఏం వచ్చే పింఛన్ వెళ్ళిపోయింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తక్కువ 150 ఉండే అప్పుడు ఈయన వచ్చి 500 చేసినాడు. ఇప్పుడు మొత్తమే బంద్ చేసేసినాడు. 40 కాలు మొత్తం ఖరాబ్ ఉంది నాది. డబల్ బెడ్రూమ్ నేను వేయలే. ఓకే అంకుల్, మళ్ళీ ఈ ఎలక్షన్స్లో అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉంది. ఎక్కువ దేనికి పవర్ ఉంది? కాంగ్రెస్లో వస్తుంది. ఎందుకని? ఎందుకని అంటే మంచి చేస్తుంది, ఆమె చేస్తుంది అని అంటున్నారు. అట్లా కాంగ్రెస్ అని 99% ఉన్నది అని అందరు అంటున్నారు, నేను చెప్తలేరు. ఓకే అంకుల్, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మన పరిపాలన అయితే జరిగింది, అప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండే, కొంచెం అటు ఇటు ఉండే. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? టీఆర్ఎస్ వచ్చిన కాంగ్రెస్ వచ్చినప్పుడు మంచిగా ఉండే అప్పుడు అన్నీ. ఇప్పుడు అన్ని రేట్ ఎక్కువ అయిపోయింది అన్ని. రేవంత్ రెడ్డి గారిది లీడర్షిప్ ఎలా ఉంది మరి? మంచిగా ఉంది, మంచిగా. సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు పబ్లిక్ మీద ఉంది అది. మీ ఒపీనియన్ ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నది. ఓకే అంకుల్, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది అంటే ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? అవుతుంది, మంచిగా అవుతుంది డెవలప్మెంట్. ఏమేమి వస్తాయి అనుకుంటున్నారు? ఏమేమి వస్తుంది అంటే వస్తుంది, మంచిగా ఉంది కాంగ్రెస్ అందరు అంటున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ.